నమస్తే. భయము లేదు, పశ్చాత్తాపం అసలుకే లేదంట. ఇంకా భయము, భక్తి, పశ్చాత్తాపం, ఇజ్జతి, ఇల్వ ఎవరికి ఉంటుంది? జరంతా సమాజంలో గౌరవంగా బద్దాం అనుకున్న వాళ్ళకు కై ఉంటాయి. సమాజంతో నాకేమెక్కరా, చట్టాలతోటి నాకేమెక్కరా, చుట్టాలతోటి నాకేమెక్కరా అని కొంతమంది ఉంటారు కదా బజ్జాతోళ్ళు. గాలకు గీయన్నీ ఏముండయి, భయము, భక్తి, పశ్చాత్తాపం అనేవి ఉండనే ఉండయి. ఎక్కడ ముచ్చట ఏం కథ అనుకుంటారా? ముంబై దగ్గర పూణె ఉంది కదా, ఆ పూణె దగ్గర ఈ మధ్యలో వారం 10 రోజుల కింద ఒక మర్డర్ జరగలే. ఏది 400 అడుగుల లోతులకు వెళ్ళి కాబోయే పెళ్లి కొడుకుని చంపేసింది. పుట్టినరోజు ఉందని తీసుకొని పోయి ఆడదాకా పోయి ఆ కాబోయే మొగ నెలకాయ నూకేసి, ఎందుకు నూకేసిందంటే ఉంచుకున్నాడు మైకంలో పడి. ఉంచుకున్నాడు, గట్టికున్నాడు, పెళ్లి చేసుకోబోతాడు, పాడైపోను జరగ బాగలేడు అని 400 అడుగుల లోతులకు నెట్టేసి చంపి సుడిగాలి వచ్చి చచ్చిపోయిండు, కింద పడ్డాడు. పాము కరుతుంటే నేనే కాపాడబోయినా అని ఒకసారి గిట్ట కథలు పట్టుకొని మొత్తానికి ఆయన కథంపై చెప్పట్టలే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అనుకొని అన్నందాల బట్టలు బడి బాసనలు అన్ని రకాల కొనుక్కొని పెళ్లికి దగ్గర పడుతున్న సమయంలో ఉంచుకున్నోని మాట విని ఉంచుకున్నోని మైకంలో పడి కాబోయే మంచి వ్యాపారవేత్త, మంచి సౌండ్ పార్టీ, ఫుల్లు డబ్బులు ఉన్నాడు, అందం ఉన్నాడు, ఆస్తి ఉన్నాడు, ఐశ్వర్యం ఉన్నాడు, అసొంటోని కాదని లోయలో నెట్టేసినాము. లేదా సియా ఏమంటుందంటే సూపుడేలు చూపిస్తుందట. సూపుడేలు మరి సూపుడేలు ఏమెక్కడే చూపిస్తుండొచ్చు అంటే, నా వార్తలు జర పెద్ద మనుషులు వింటారు కదా, అంటే ఊర్లలో ఉన్నోళ్ళు వింటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి చెప్తున్నా. గీ సూపుడేలు చూపిస్తే అర్థమైందంటే నా ఏం బీగలేరు మీరు అన్నట్లు లెక్క. మీరైనా, మీడియా అయినా, సమాజమైనా, చట్టమైనా, చుట్టాలైనా, బంధాలైనా, బలగమైనా ఎవరు కూడా నా ఏం బీగలేరు అన్నట్టు ఏలు చూపిస్తుంది ఈ బజ్జాతిది. గిట్ట అనొచ్చు, మనం బజ్జాతి అనొచ్చు, ఏమని బరాబర్గా బజ్జాతి అనొచ్చు, బడవ అనొచ్చు, లంగా అనొచ్చు, దొంగ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. నచ్చలేదు పోరగాడు నచ్చగుట్టే బరాబర్గా చెప్పాలి. అరే భయ్ నీకు నాకు నచ్చదు, పాడైపోయి నువ్వంటే నాకు నచ్చదు, నేను ఆల్రెడీ ఇంకో ఉంచుకున్న నీ అంతలు నువ్వు విక్కపో అని అంటే అనంతలు ఆడు విక్కపోతాడు. పోడా లేదు ఆడు ఉంటేమే నేను చేసుకుంటానే మొగోడు వాడని ఉంటాడు ఈ కాలాన? ఎవడు ఉండడు దాదాపుగా. ఒక్కటే ఒక మాట, నువ్వు నాకు నచ్చలేదురా భయ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను ఇయ్యాలి కాబట్టి ఇంకా 4 కానీ చంపుతాయండి బొమ్మర కొడుక ఏమవుతున్నా నాయన అనుకొని ఆనంతరాడు విక్కపోతాడు. నేస్తంగా సోబత్ చేస్తేవి పుట్టినరోజులని, పెళ్ళిలని, దావతులని అక్కడిక్కడ తిప్పి నమ్మిన పాపానికి ఎంట వస్తే పెద్ద ఘాట్లకు కొనబోయి అందులోకెళ్ళి నూకి చంపినాక పోలీసులు కొనబోయి అరెస్ట్ చేస్తే తీసుకొస్తే మీడియా వాళ్ళ దగ్గర పోయి ఏం చెప్తుందో అనుకొని అక్క ఏమన్నా చెప్పరాదు మాకు మీడియా కంటే ఇంకో ఇట్లా చూపించిందట. మేము మీడియా వాళ్ళు కానీ, ఇడున్న పోలీసు వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న సంస్థ కానీ, వ్యవస్థ కానీ, చుట్టాలు పక్కాలు ఏమి నాయి వీగలేరు అన్నట్టు ఏలు చూపించిందంట చెప్పుడు కథ. మరి వద్ది అంటే గింత కూడా మానవత్వం లేకుండా గిట్ట బడవ కథలు పడుతుంటే ఈ కాలంలో ఎట్ట పాడైతే వస్తుంది చెప్పురిగా. భయం లేదు, పశ్చాత్తాపం లేదు, మీడియాకు మధ్య వేలు చూపుతూ పూణే హత్య కేసు నిందితురాలు సియా అసభ్యకరమైన సైగలు. తన ప్రియుడితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ ప్రవర్తన తీవ్ర వివాదాస్పదం రేపుతుంది. కేసు విచారణలో భాగంగా సియాను పోలీసులు ఇంటికి తీసుకొచ్చిన సమయంలో అక్కడ ఎదురు చూస్తున్న మీడియా ప్రతినిధులకు ఆమె మధ్యవేలు చూపించడంతో అక్కడ ఉన్నోళ్ళు మొత్తం పరిశ్రమలో పడి చూసిరంట. సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుందంట. అదేంటి పాడైపోను, పోలీసులకు దొరికే కాబోయే మొగని చంపే ఎంతో కొంత తలకాయ నెలకేసుకొని పోద్దనుకుంటే పాడైపోను తల ఎత్తి మరి ఏలెత్తి మరి చూపిస్తుంది. ఏం కావచ్చు అంటే మరి బడవ బజాతోళ్ళకు విలువలు ఉంటాయి, ఇలా ఎరికలు ఉంటాయి చెప్పురి. వీళ్ళకు విలువలు ఉంటాయి, బిలువలు ఉంటాయి. ఈయన ఇంకా పాడైపోను, ఇంకా పోలీసులు ఎంక్వైరీలు అని ఆడికి అని అంటారు. మా అమ్మగాని తీసుకుపోయి ఉరితాడి బిగించి గుంజేస్తే జగసాప అవుతుంది, పాడైపోను. ఆడు ఏం పాపం చేసిండు చెప్పు మొగడు? ఇప్పుడు కేతన్ అంటే ఆయన ఏం తప్పు చేసిండు? ఫస్ట్ ఏమనే కేతన్ అంటోని పరిచయం చేసింది. వాళ్ళ అన్నకు క్రికెట్ మ్యాచ్కి పోయిన కాడ ఏం చేసింది, ఈ పిల్లగాడు బాగుండన్న జర చూడని ఈమెనే పరిచయం చేసింది. ఈమె పరిచయం చేస్తేనే వీళ్ళిద్దరి ఏమంటారు ఎత్తుపొడుగు మంచిగుంది, రంగు రూపులు మంచిగున్నాయి, ఆస్తి అంతస్తులు అన్నీ కలిసినాయి అని వాళ్ళు పెళ్లి చేద్దామని వాళ్ళు చూస్తే అన్ని అందాల పెళ్లి ఫిక్స్ చేసుకొని ప్రత్యేకమైన విమానాలు మళ్ళీ పోతే హెలికాప్టర్లు మాట్లాడుకొని ఏకంగా 17 కోట్ల రూపాయల ఫంక్షనాలు మాట్లాడుకొని అన్ని అందాల పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఉంచుకున్న మాటలు బట్టి ఆయన ఉత్త పుణ్యాన్ని చంపేసి ఎట్ట చంపేసినాం ఏం కథ అంటే 12 రకాల కథలు పడి ఒకసారి పాము కలవడంగానే నూకేసినానికి కథలు పడ్డది, ఇంకోసారి ఏమో సుడిగాలు వచ్చి సుడిగాల్లో కొట్టుకపోయినానికి కథలు పడ్డది. సుడిగాలు వస్తే కొట్టకపోతే అడవుల్లో మనిషి
అంటే ఆడ రొయ్య పీసు లేకుండా నావలిగా కొట్టుకపోతాడు ఊరికనే గిసవంటి కథలో పడి చివరికి చంపినాక అది ఎట్లా సావైపోయినాక తర్వాత ఆలకీలకు అనుమానాలు వచ్చి అడిగితే అప్పుడు ఉన్న ముచ్చట మొత్తం చెప్పి ఈ కేతనంటోడు నాకు ఇష్టం లేదు, నేను ఆల్రెడీ చేతనంటోని దగ్గర నా మనసు పెట్టినా ఆయన దగ్గర మనసు ఉన్నాక ఉత్తకాయ ఈయనకాడ ఎట్టుంటాని ఈయన్ని చంపుదామనుకున్నా చంపేసిన. మరి ఇంట్లో చెప్తే ఏమైందంటే చెప్పడం కంటే లేపేయడమే ముఖ్యం అనుకుందంట. ఇక దిగిసొంటోళ్ళని ఏ చెప్తారు కొట్టాలి వాళ్ళు అంచనేమో ఈ కారణం తప్ప ముచ్చట్లుగానే ఇంట్లో చెప్పడం కంటేనంట చంపేయడమే ముఖ్యం అనుకుందంట, చంపేయడమే సరైన మార్గం అనుకుందంట. గిట్ట అనుకుంటున్నా ఎవరైనా కనీసం వాళ్ళ అన్నకి చెప్పినా కానీ పెళ్ళి ఆపనేమో, అయ్యకి చెప్పినా పెళ్ళి ఆపనేమో, అమ్మకి చెప్పినా ఆపనేమో, లేకపోతే దోస్తులకు చెప్పినా ఆపనేమో. అట్ట చెప్పలేకుండా చక్కదానంగా తన పని తాను చేసుకొని 4 రూపాయలు సంపాదించుకొని 4 ఉపాధి కలిగిస్తూని ఉత్త పుణ్యానికి లేపేసి అదేందమ్మా గడ్డ చేసినామంటే ఏలు చూపిస్తుంది. ఏలు తొండలు తొడగాలి గిసొంటోళ్ళకు. నిజంగానే గీసోటోళ్ళకు తొండలు తొడితే అమ్మర కొడుక గిసోటి పని చేస్తే ఈ పని చేస్తాను రేపనాడు ఇంకోళ్ళు గిసోటి పని చేసేందుకు జర భయపడి వెనకకు తీసుకునే ఉపాయం ఉంటుంది.